హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం ముందు రెండు వీడియోలో ధరతీకి షాన్ లెసన్ చూసాము, అలాగే టెక్స్టువల్ గ్రామర్ మొత్తం చూసేసాము. ఈ వీడియోలో సునియే బోలియేలో క్వశ్చన్స్ అలాగే లిఖియేలో క్వశ్చన్స్ చూద్దాం. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని ఇలా 3 వీడియోలుగా చేయాల్సి వచ్చింది. ఒకసారి చూడమ్మా. ధరతీ సా ధీర్ కిసే కహా గయా హై? ధరతీ సా ధీర్ మనుష్య కో కహా గయా హై. భూమిలాగా సహనం కలిగిన వారు అని ఎవరిని అన్నారు? భూమిలాగా సహనం కలిగిన వాడు మనిషి అని కవి చెప్పారు. అన్ని జీవోं से మనుష్య మహాన్ హై కేసే? అన్ని జీవుల కన్నా మనిషి గొప్పవాడు ఎలాగా అనేది ప్రశ్న. మనుష్య के पास अन्य जीवों की अपेक्षा सोचने समझने की विशेष बुद्धि और शक्ति है. మనిషికి అన్య జీవుల్లాగా పోలిస్తే మనిషికి ఏముంటుంది అంటే అర్థం చేసుకునే మనస్తత్వం ఉంటుంది, బుద్ధిగా వ్యవహరించే అంటే మంచిగా వ్యవహరించే శక్తి అతనిలోని ఉంటుంది. ఇసి బుద్ధికే ద్వారా, ఈ బుద్ధిని ఉపయోగించి ఉస్నే కై నయే నయే ఆవిష్కార్ కియే హే. ఈ బుద్ధిని వాడుకుని మనిషి చాలా గొప్ప, మన ఫోన్ కావచ్చు, బల్బ్ కావచ్చు, కరెంట్ కావచ్చు, ఇలాంటి చాలా ఆవిష్కారాలు అయితే మనిషి చేశాడు కదా. రాకెట్ అంటే ఇంకా అద్భుతం కదా. ఇలా కొత్త కొత్త ఆవిష్కరణలన్నీ మనిషి తన బుద్ధిని యూజ్ చేసుకుని చేశారు. ఉసే అన్య జీవోంకి అపేక్ష బోల్నేకి శక్తి వాణి కా వరదాన్ మిలా హై. జంతువులు మాట్లాడలేవు, కానీ మనిషి మాట్లాడగలుగుతాడు. ఆ వరదాను మనిషికి మాత్రమే ఉంది, జంతువులకి లేదు. అందుకని జంతువుల కన్నా మనిషి గొప్పవాడు అని కవి చెప్పారు. तेरी नभ से भी ऊंची उड़ान है रे कवि ने ऐसा क्यों कहा. ఇక్కడ మనకి రైమ్లో నేను కవిత చెప్పేటప్పుడు చెప్పాను కదా, నువ్వు ఆకాశానికన్నా ఎత్తుగా ఎగరగలుగుతావు అని కవి ఎందుకని అన్నారు అంటే, तेरी नभ से भी ऊंची उड़ान है रे అని. कवि ने ऐसा इसीलिए कहा कि मानव जितना चाहे उतना ऊंचा जा सकता है. మనిషి ఎంత కావాలి అనుకుంటే అంత ఎత్తుకి ఎగరగలుగుతాడు. ఇక్కడ ఎత్తు అనేది 2 రకాలుగా చెప్పారమ్మా. ఆకాశానికన్నా ఎత్తుగా అంటే అంతరిక్షంలోకి కూడా వెళ్తున్నారు కదా, అలా అని చెప్పుకోవచ్చు. ఇంకో విధంగా సూక్ష్మంగా ఏముందంటే తను అనుకుంటే ఎంత అభివృద్ధినైనా తను సాధించగలుగుతాడు అనే అర్థం కూడా వస్తుంది. उसने हवाई जहाज का निर्माण करके उसमें बैठकर आसमान में चक्कर लगाया. మనిషి ఏం చేశాడు? తన తెలివితేటలోని హవాయి జహాజ్ అంటే ఏరోప్లేన్ కనుక్కుని నిర్మాణం చేసుకుని అందులో కూర్చుని ఆకాశంలోని చక్కర్ అంటే రౌండ్స్ వేశారన్నమాట. చక్కర్ అంటే రౌండ్స్ వేస్తూ ఉన్నాడు మనిషి తన తెలివితేటల వల్ల. और वह एवरेस्ट भी चढ़ सका. అతను ఎవరెస్ట్ శిఖరం కూడా ఎక్కారు. मानव अंतरिक्ष में उपग्रहों को छोड़कर रॉकेटों में भी अंतरिक्ष जा रहा है. అయితే మనిషి ఉపగ్రహాలు అక్కడ మన అంతరిక్షంలో వదిలిపెట్టేసి అక్కడ వరకు మనిషి వెళ్ళగలుగుతున్నాడు. అక్కడ వరకు కూడా రాకెట్ల సహాయంతో వెళ్ళగలుగుతున్నాడు మనిషి. అందుకని మనిషి చాలా గొప్పవాడు, ఆయన ఆలోచనలు గొప్పవి, అతను ఎంత కావాలంటే అంత అభివృద్ధి సాధించగలుగుతాడు అని కవి తేరీ నబ్ సే భీ ఊంచి ఉడాన్ హేరే అని ఒక్క వాక్యంతో కవి యొక్క ఉద్దేశం అని చెప్పడం జరిగింది. తర్వాత లిఖియేలో టెక్స్టువల్ క్వశ్చన్స్ ఏనమ్మేవి. नीचे दिए गए प्रश्नों के उत्तर 2 या 3 వాక్యోं में लिखिए. క్రింద ఇవ్వబడిన క్వశ్చన్స్కి 2 లేదా 3 వాక్యాల్లో జవాబు చెప్పండి. మనుష్య చాహేతో క్యా కర్ సక్తా హై. మనిషి అనుకుంటే ఏమేం చేయగలుగుతాడు? మనుష్య చాహేతో పర్వత పహాడం కో పోడ్ సక్తా హై. మనిషి అనుకుంటే పర్వత్ అంటే పర్వతాలని, పహాడ్ అంటే కొండల్ని కూడా విరగొట్టగలుగుతాడు. వహ్ నదియోं के ముక్కు కో మోడ్ సక్తా హై. నదులు ఏ దారిలో అయితే ప్రవహిస్తున్నాయో ఆ దారిని మళ్లించి తనకి ఎటు కావాలంటే అప్పుడు అటువైపు మరల్చుకోగలుగుతాడు. వహ్ చాహే తో మిట్టి సే అమృత్ నికాల్ సక్తా హై. తను అనుకుంటే మట్టిని గట్టిగా పిండి అమృతాన్ని తీయగలుగుతాడు. అంటే మట్టి నుంచి అమృతం వచ్చేస్తుందని కాదు, కానీ ఏం చేస్తాడంటే మట్టిలోంచి అమృతాన్ని ఇచ్చే పంటలు పండించగలుగుతాడు అని కవి ఉద్దేశం అనమాట. వహ్ చాహే తో ధరతీ और ఆకాశ్ కో ఏక్ కర్ సక్తా హై. అతను అనుకుంటే భూమిని ఆకాశాన్ని కూడా ఒక్కటిగా చేయగలుగుతాడు అని అర్థం.
మనిషి తూ బడా మహాన్ హే కవి నే ऐसा क्यों कहा మనిషి చాలా గొప్పవాడని కవి ఎందుకు అన్నారు అంటే మనిషి మే అద్భుత శక్తియా నిక్షిప్త హే మనిషిలోని అద్భుతమైన శక్తులు నిక్షిప్తంగా ఉన్నాయి అంటే దాక్కుని ఉన్నాయి హర్ అసంభవ్ కామ్ కో భీ వహ్ సంభవ్ బనా సక్తా హే అతను అసంభవం ఇది జరగదు అనుకునే పనిని కూడా జరిగేలాగా మనిషి చేయగలుగుతాడు భగవాన్ భీ మనుష్యకి ఆత్మ మే హే భగవంతుడు మనిషి యొక్క ఆత్మలోనే నివసిస్తున్నాడు అక్కడికి ఇక్కడికి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు మనుష్యకే उपर्युक्त इन शक्तियों के कारण कवि ने उसे मनुष्य तू बड़ा महान है कहा అయితే మనిషిలోని ఇక్కడ పైన అయితే ఏ శక్తులు ఉన్నాయని చెప్పారో అందుకని నువ్వు చాలా గొప్పవాడివి ఓ మనిషి అని కవి చెప్పారు తర్వాత చూడమ్మా तुम समाज के लिए क्या कर सकते हो నువ్వు సమాజం కోసం ఏం చేయగలుగుతావు అని అడుగుతున్నారు मैं समाज के लिए सब कुछ कर सकता हूं నేను సమాజం కోసం ప్రతిదీ చేసేగలుగుతాను ఏదైనా చేసేగలుగుతాను జైసే ఎలా అంటే అవిద్య కో దూర్ కర్నే అశిక్షితోం కో శిక్షిత్ కరుంగా ఇక్కడ మీ బాలల స్థాయి పిల్లల స్థాయి వరకు ఆలోచించుకున్నాం మీరు మంచిగా చదువుకుంటారు కదా మీరు చదువుకున్నారు కనుక అశిక్షితో అంటే చదువుకోలేని వాళ్ళకి నేను చదువు చెప్తాను నేను చదువుకున్నాను కనుక చదువుకోలేని వాళ్ళకి నేను చదువు చెప్తాను अंधविश्वासों को दूर भगाने का कोशिश करूँगा अंधविश्वासाలు ఏవైతే ఉన్నాయో అంటే చూడండి ఇప్పుడు పిల్లి ఎదురొచ్చింది అనుకోండి వెనక్కి వెళ్ళిపోదామని ఇంకా చాలా మూఢనమ్మకాలు ఉంటాయి కదా వాటిని అంధవిశ్వాసాలు అంటారు అవైతే ఏవైతే ఉన్నాయో అవి అన్నిటిని కూడా దూరంగా నెట్టేస్తాను నెట్టేయడానికి నా ప్రయత్నం ఏదైతే ఉందో అదంతా నేను చేస్తాను అని చెప్తున్నాడు బడే బుజుర్గ్ और వృద్ధోంకి సహాయత పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో ముసలి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ నేను సహాయం చేస్తాను ఏవం సేవ కరుంగా నేను వాళ్ళకి సేవ చేస్తాను సహాయత అంటే సహాయము సేవ అని అంటే వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలి అనుకున్నామా అలాగా వాళ్ళకి సేవ కూడా చేస్తాను మంచినీళ్ళు అందించడం భోజనం పెట్టడం అలాంటివి కూడా నేను సేవ చేస్తాను सफाई और स्वच्छता के विविध कार्यक्रमों में जरूर भाग लूँगा ఒక్కొక్కసారి మన ఊర్లో ఆ ఊరంతా శుభ్రం చేయడం అని అలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు పెడుతుంటారు కదా వాటిలో కూడా నేను పార్టిసిపేట్ చేస్తానని ఇక్కడ మనం చెప్తున్నట్టు కవి చెప్పారనమాట గరీబోంకి సహాయత కరుంగా పేదవాళ్ళకి సహాయం చేస్తాను వికలాంగోంకి సహాయత కరుంగా వికలాంగులు అంటే కాలు చేయ అవిటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సహాయం చేస్తాను అని ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ధర్తీ కి షాన్ కవిత కా సారాంశ్ అప్నే శబ్దోं में लिखे అని ఉంది ఇదిగోండి ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్ లో డైరెక్ట్ గా సారాంశం ఇచ్చారు ముందు వీడియోలో అంటే నేను లెసన్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోలో ఈ కవిత యొక్క సారాంశం అంతా చెప్పాను చాలా క్లియర్ గా చెప్పానమ్మా ఇక్కడ చూసుకోండి మీకు అర్థమైపోతుంది ఇంకా అంతే పిల్లలు సునియే బోలియేలో క్వశ్చన్స్ అయిపోయినాయి లిఖియేలో క్వశ్చన్స్ అయిపోయినాయి మొత్తం అంతా ఈ వీడియోలో కవర్ చేసేసాం మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్